ఈ రోజు అయితే మనం కొండగట్టు శివయ్య దగ్గరికి వెళ్దాం. అంటే ఒక నదిని దాటి వెళ్ళాలి. తర్వాత 2 కొండలు దాటితే 3వ కొండ పైన మన శివుడు ఉంటాడు. చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే అలసిపోయాం. అసలు ఇంకే కొండ చూడు, ఇంకా చాలా ఎక్కేది ఉంది. అంత ప్రత్యేకత ఏముంది అటు చూసేదానికి. వెళ్ళి కొండ దిగితే అక్కడే శివయ్య ఉంటాడు. ఇప్పుడు ఎటు పోవాలో చూడు. ఇటు వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం చాలా బాగున్నాయి. అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనం కొండగట్టు శివయ్య దగ్గరికి వెళ్దాం. కేవలం సంవత్సరంలో ఒక వేసవి కాలం మాత్రమే ఆ చోటుకు మనం వెళ్ళగలం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలంటే ఒక నదిని దాటి వెళ్ళాలి. తర్వాత 2 కొండలు దాటితే 3వ కొండ పైన మన శివుడు ఉంటాడు. బండని చీల్చుకొని స్వయంభుగా వెలిసిన శివలింగం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ నది మనకి శివయ్యని కలవడానికి దారినిస్తుంది. మనం వచ్చింది 1% మాత్రమే. ఇంకా 99% మనం చేయాల్సింది చాలా ఉంది. నది దాటాలి, కొండలు ఎక్కాలి, అప్పుడు మనకు శివయ్య దర్శనం దొరుకుతుంది. ఈ నది దాటుదాం, రండి వెళ్దాం. చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది శివయ్యని దర్శించాలి. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి మళ్ళీ మనం. ఈ కొండ ఎక్కిన తర్వాత కొండ దిగాలంటే అది చాలా కష్టం. అదా మనం నేనైతే వెళ్తున్నా. ఇక్కడి నుంచే ఈజీగా ఉంది, ఎక్కదాం పదా, ట్రై చేద్దాం. ఇక్కడికైతే వచ్చేద్దాం. ఇక్కడి నుంచి ఇంకా చాలా ఉంది వెళ్ళడానికి. రండి వెళ్దాం. ఇప్పుడైతే మనం నది దాటాం, ఒక కొండ కూడా దాటాం. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. తర్వాత ఇంకొక కొండ ఎక్కి దిగితే అక్కడ మనకి శివయ్య దర్శనం దొరుకుతుంది. ఇప్పటికే అలసిపోయాం. అసలు ఇంకే కొండ చూడు, ఇంకా చాలా ఎక్కేది ఉంది. అంత ప్రత్యేకత ఏముంది అటు చూసేదానికి. బాగా అలసిపోయినట్టున్నావుగా, 2 నిమిషాలు కూర్చుందాం పద. ఓకే పద. ఏదో చెప్పు, చెప్తానంటే. విసిగెత్తిపోతున్నానని అడిగావు కదా. ఈ కథ 500 సంవత్సరాల క్రితం మొదలైంది.
పూర్వం ఒక కార్తీక పౌర్ణమి రోజున శివయ్య 2 బండల్ని చీల్చుకొని బయటికి స్వయంభుగా వెలిసి దర్శనమిచ్చాడు. అవునా? అక్కడ శివయ్య వెలిచాడని మీకు ఎలా తెలిసింది? అది అడవికి మేకలు తోలుకొని వెళ్ళి ఒక వ్యక్తి చూసి ఆశ్చర్యపోయాడు. చీకటిలో వెలుగుతున్న ఆదిలింగం మహిమను చూసి అతను మహాశివభక్తునిగా మారాడు. కాబట్టి మనసులో శివయ్యని తలుచుకుంటూ రా, అలసట చిరాకు ఏముండదు. ఓకే పద. ఈ ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్లాల్సిందే ఇక్కడి నుంచి. ఈ ఆత్మవిశ్వాసంతో వెళ్తే శివయ్యని చూడటం ఖాయం. ఇంకెంతసేపు పోవాలి గుడి కోసం? వెళ్ళి కొండ దిగితే అక్కడే శివయ్య ఉంటాడు. అవునా? ఇప్పుడు ఎటు పోవాలో చూడు. ఇటా ఇటా? ఇటు. ఓకే వెళ్తే అక్కడే. ఓకే పద పద. వచ్చేసినట్టున్నాము. ఇక్కడే ఈ సైడ్. అవునా? ఓకే. ఇంక ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినట్టున్నాం. అక్కడ ఏదో కనిపిస్తుంది చూడు, అదేనా? అదే